హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఏఎల్పికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్ సిరీస్ మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా 27th నవంబర్ 2024లో జరిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ని మాట్లాడుకుందాం. ఆల్రెడీ 2 డేస్లో జరిగిన 6 పేపర్స్ మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. సో మిగతావి కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా జామెట్రీకి సంబంధించిన జామెట్రికల్ ఫిగర్స్కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను, ఇంజనీరింగ్ డ్రాయింగ్కి సంబంధించి. సో చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, వాళ్ళందరూ కూడా షేర్ చేసేయండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలామందికి వీడియోస్ ఫార్వర్డ్ అయితే నేను కూడా చాలా ఇంట్రెస్ట్గా వీడియోస్ చేయడానికి నాకు అవకాశం ఉండిద్ది. ఓకేనా? సో చాలామంది సైన్స్ క్వశ్చన్స్ వింటున్నారు కానీ కాన్సెప్ట్గా చాలా డెప్త్గా ఉంటుంది కొంతమంది అంటున్నారు. చాలామంది తెలుగులో పెట్టండి అంటున్నారు. తెలుగులో అంత క్వశ్చన్స్ టైప్ చేయడం అనేది చాలా వర్క్ అనమాట. సో ఆ వర్క్ ఎక్కువగా కుదరదు కాబట్టి నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మెల్లిమెల్లిగా మీరు కాన్సెప్ట్ వింటే ఎవరైతే తెలుగులో మన ఛానల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మీకు చాలా ఈజీగా ఉండిద్ది. ఓకేనా? అదేవిధంగా ఇన్డెప్త్గా మాట్లాడుతున్నాం కాబట్టి ప్రతి కాన్సెప్ట్ మీద కూడా ఒక గ్రిప్ అనేది మీకు క్రియేట్ అయ్యిద్ది. ఓకేనా? ఒక రోజుతో పోవడం కాదు, ఎందుకంటే జమిలీ ఎన్నికలు అంటున్నారు. సో ఓవరాల్గా 2027లో ఎన్నికలు జరుగుతాయి అంటున్నారు. సో ప్రతి ఇయర్ నోటిఫికేషన్ పడచ్చు, పడకపోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో 2025 టార్గెట్ పెట్టుకొని 2027 ఈ టార్గెట్ లోపు ఇప్పుడు వస్తున్న వాళ్ళు వెళ్ళిపోవాలి. ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు 2025 మిడ్ కల్లా వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా? సో ఇక కాంపిటేటివ్ నుంచి మనం ఉద్యోగం కొట్టి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళాలి అంటే ప్రతి కాన్సెప్ట్ మీద ఒక డెప్త్ నాలెడ్జ్ అనేది క్రియేట్ అవ్వాలి. సో అలాగే మాట్లాడుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎగ్జామ్ మనం క్వాలిఫై చేద్దాం. ఓకేనా? ఆల్రెడీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియోస్ని చక్కనిసరిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ లెన్సెస్ మీద, కెమికల్ ఈక్వేషన్స్ మీద కొన్ని వీడియోస్ చేశాను, అవి కూడా మన ఛానల్లో ఉంటాయి. మీరు వెళ్ళి చూస్తే అన్నీ కనపడుతూ ఉంటాయి. సో వాటిని చూడండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ నేను ఇచ్చాను. ఎవరైతే మనల్ని ఫాలో అవ్వని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరగా మన ఛానల్లో ఫాలో అవ్వండి. అక్కడ కొన్ని అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. ఓకేనా? సో ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వీఆర్ గోయింగ్ టు అవర్ వీడియో. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా మాట్లాడుకుందాం. ఓకేనా? అవర్ ఫస్ట్ సైన్స్ క్వశ్చన్ ఈజ్, ఇదిగోండి. చాలామంది ఈ క్వశ్చన్ పేపర్కి వదిలిన తర్వాత థర్డ్ క్వశ్చన్ ఇది రాంగ్ ఏమో చూడండి, మేము రైట్ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ ఇలాంటి కాన్సెప్ట్ గురించి చాలాసార్లు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో మాట్లాడుకున్నాం. ఇఫ్ ఏ లైట్ రే ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఏ మీడియం ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 టు ద మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2 N2 such that angle of incidence and the angle of refraction are then N1 by N2 ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. అంటే కాన్సెప్ట్ ఏంటంటే దీన్ని నార్మల్ అంటారు, దీన్ని నార్మల్. ఇది N1 అనే ఒక మీడియం అనమాట. ఇది ఎయిర్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. నెక్స్ట్ ఇది N2, ఇది ఇంకొక మీడియం అనమాట. ఇది కూడా వాటర్ కానీ ఇంకేమైనా అవ్వచ్చు. ఒక లైట్ రే అంట ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందంట, ఏ లైట్ రే ట్రావెలింగ్ ఫ్రమ్ మీడియం ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కలిగిన మీడియం నుంచి ఒక లైట్ రే ఇలా వస్తుంది. లెక్క ప్రకారంగా అది ఎలా వెళ్ళిపోవాలి, ఇలా రిఫ్లెక్ట్ అవ్వాలి. దీన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారు, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారు. కానీ అది ఏమైంది, ఇలా అయిందనమాట, రిఫ్రాక్ట్ అయింది. దీన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు, దీన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారు, దీన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటారు, స్మాల్ ఆర్ని. దీన్ని రిఫ్రాక్షన్ అంటారు. ఓకేనా? సో ఈ యాంగిల్తో పంపించాం కాబట్టి నార్మల్కి దగ్గరగా వచ్చిందనమాట. సో దీన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటారు. దీనికి ఫార్ములా ఏంటి అంటే N1 ఇంటూ సైన్ ఐ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు N2 ఇంటూ సైన్ ఆర్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్తో సైన్ ఐ యాంగిల్ని మల్టిప్లై చేయాలన్నమాట. అప్పుడు N1 బై N2 ఈక్వల్ టు సైన్ ఆర్ బై సైన్ ఐ. ఇదనమాట. మనం స్నెల్స్ లా అని కూడా దీన్ని చదువుకుంటూ ఉంటాం, చాలా ఇంపార్టెంట్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒక మీడియం, ఇంకో మీడియం ఇస్తాడు, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్తాడు, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏదో కనుక్కోవాలన్నమాట. 4 పారామీటర్స్లో 3 ఇచ్చి ఇంకోటి కనుక్కో అంటాడు. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ అనమాట. ఓకేనా? ఒక మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమో N1, ఇంకో మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమో N2. ఇక్కడేమో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, స్మాల్ ఆర్ అనమాట. ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్.
ఒక మీడియం నుంచి అదే మీడియంలోకి వెళ్ళిపోయింది అనుకో రిఫ్లెక్షన్. ఒక మీడియం నుంచి వేరే మీడియంలోకి వచ్చింది అనుకో రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ అంటే ఏంటి? బెండింగ్ నేచర్ ఆఫ్ లైట్. బెండింగ్ నేచర్ ఆఫ్ లైట్. లైట్ వంగి ప్రయాణించే గుణాన్ని రిఫ్రాక్షన్ అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? కమింగ్ టు నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. ఇదిగోండి, ఎలక్ట్రిసిటీ నుంచి అడిగిన క్వశ్చన్. ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ 1 ohm and 2 ohm ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఇలా 2 ohms ఉన్నాయంట, ఇది 1 ohm, ఇది 2 ohm ప్యారల్లో కనెక్ట్ అయినాయి అంట. R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2, అంతే కదా. 1 ఇంటూ 2 బై 1 ప్లస్ 2 అంటే 2/3 ohms అనమాట. 2/3 ohms ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్? సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్లో దేన్ని వాడతారు అని అడిగాడు. బ్లీచింగ్ పౌడర్నా, కాల్షియం క్లోరైడ్నా, సోడియం బైకార్బోనేట్నా, సోడియం కార్బోనేట్నా అన్నాడు. ఇదిగోండి, సోడియం బైకార్బోనేట్ని వాడుతూ ఉంటారు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. సోడియం బైకార్బోనేట్ NaHCO3 ప్లస్ H2SO4. H2SO4 ఏం ఫామ్ అయింది? Na2SO4 ఫామ్ అయింది. నెక్స్ట్ 2CO2, 2H2O. ఓకేనా? సో ఎప్పుడైతే మనం బైకార్బోనేట్ బేకింగ్ సోడాని వాడతామో బేకింగ్ సోడాని తీసుకెళ్ళి సల్ఫ్యూరిక్ యాసిడ్ కలపాలన్నమాట. ఎప్పుడైతే బేకింగ్ సోడా సల్ఫ్యూరిక్ యాసిడ్ కలుపుతామో ఫైర్ ఎక్స్టింగ్విషన్స్లో సోడియం సల్ఫేటు, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇంపార్టెంట్. ఎందుకు? మంటలని ఆపివేయటానికి వాడే గ్యాస్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. మంటలు మండటానికి గల కారణం ఏంటి? ఆక్సిజన్. సారీ. సో ఇలా ఫామ్ అయింది అనమాట. ఈ రియాక్షన్ని ఫైర్ ఎక్స్టింగ్విషన్లో పెడుతూ ఉంటారు. మనకి సినిమా హాల్స్లో కానీ ఫంక్షన్ హాల్స్లో కానీ మనకి ఎగ్జిట్ బోర్డ్ దగ్గర ఇలా గ్యాస్ సిలిండర్ కనపడుతుండేది కదా, దాంట్లో ఉండేది సోడియం బైకార్బోనేట్ అలాంగ్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ చర్య జరిపి అంతా ఫామ్ అయింది అనమాట. ఓకేనా? మీరు బ్యాలెన్సింగ్ చేసుకుని కరెక్ట్గా వచ్చింది. బ్యాలెన్సింగ్ అడగలేదు కాబట్టి నేను చేయట్లేదు. ఇది డైరెక్ట్గా మనకి కెమికల్ రియాక్షన్స్లో కూడా ఉంది. కెమికల్ రియాక్షన్స్ అనే యూనిట్లో డైరెక్ట్గా ఉన్న క్వశ్చన్ అనమాట. నెక్స్ట్, యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ కెన్ బి గివెన్ బై అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఇనిషియల్ వెలాసిటీ అండ్ ఫైనల్ వెలాసిటీ ఫర్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ ప్లస్ ఫైనల్ వెలాసిటీ బై ఎ టైమ్ అని ఇచ్చాడు. ఎప్పుడైతే యావరేజ్ వెలాసిటీ ఇనిషియల్ వెలాసిటీ ప్లస్ ఫైనల్ వెలాసిటీ ఒక అర్థమెటిక్కి సమానంగా ఉందో, అర్థమెటిక్ మీన్ అన్నాడు అంటే U+V/T అనమాట, 2కి అలా ఈక్వల్గా ఉందో అప్పుడు ఏమున్నట్టంటే మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్. యావరేజ్ వెలాసిటీ అనేది అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఇనిషియల్ వెలాసిటీకి ఫైనల్ వెలాసిటీకి ఈక్వల్ అయిందనుకోండి, దెన్ ద బాడీ ఈజ్ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్. మీకు ఆల్రెడీ లాస్ట్ పేపర్లో యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే ఏంటో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? నెక్స్ట్, ఇదిగోండి, ఇది మనకి ఎన్విరాన్మెంట్ అడిగిన క్వశ్చన్ అనమాట. ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ అడుగుతున్నాడని మనం మాట్లాడుకున్నాం కదా. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ షోస్ ఆల్ బయోడిగ్రేడబుల్ సబ్స్టాన్సెస్. ఆల్ అన్నాడు, అన్ని బయోడిగ్రేడబుల్ అన్నాడు. అవును, బయోడిగ్రేడబుల్ అంటే అర్థం ఏంటి? బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి జీవులు సూక్ష్మజీవులుగా పనిచేసి ఏదైనా ఆబ్జెక్ట్ని భూమిలో డీకంపోజ్ చేసేలాగా సహాయం చేస్తూ ఉంటాయి అన్నమాట. మనం తిని పడేసిన కూరగాయలు కానీ సంథింగ్ వగేరా వాట్ ఎవర్ అవి మనం భూమిలో పడేయంగానే భూమిలో కలిసిపోవాలి. బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి సూక్ష్మజీవులు మైక్రో బ్యాక్టీరియల్ ఆర్గానిజమ్స్గా పనిచేసి ఆ ఆబ్జెక్ట్ని డీకంపోజ్ చేస్తాయి అన్నమాట. మన బాడీ కూడా అంతే. మనం ఎంత బాగా మన బాడీని పెంచుకున్నా రేపు చచ్చిపోగానే పాతి పెట్టినప్పుడు పురుగులు ఏం చేస్తాయి? డీకంపోజ్ చేస్తాయి అన్నమాట. కాబట్టి ఎగ్ షెల్స్, టీ లీవ్స్, పొటాటో పీలింగ్స్ అంటే బంగాళదుంప పైన ఆ తొక్కు, టీ ఆకులు, కోడిగుడ్డు ఉంది కదా, కోడిగుడ్డు పైన షెల్స్, ఇవన్నీ కూడా ఏంటి? వాతావరణంలో బాగా డిగ్రేడ్ అయిపోతాయి. కానీ ఇక్కడ చూడండి, బబుల్ ప్యాక్స్, బబుల్స్ అనేది ఏంటి? ప్లాస్టిక్ సంబంధించింది. ప్లాస్టిక్ డీకంపోజ్ అవ్వదు, బాటిల్ డీకంపోజ్ అవ్వదు, బాటిల్ డీకంపోజ్ అవ్వదు.
ప్లాస్టిక్ పాలిమర్స్ అనేవి డీకంపోజ్ అవ్వవు, సాధారణంగా న్యాచురల్ వస్తువులు మాత్రమే డీకంపోజ్ అవుతాయి. కాబట్టి ఎగ్ షెల్స్, టీ లీవ్స్, పొటాటో పీలింగ్స్ ఇవన్నీ కూడా భూమిలో డీకంపోజ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. బయోడిగ్రేడబుల్ అంటారు డీకంపోజ్ అయితే, అవ్వకపోతే నాన్ బయోడిగ్రేడబుల్ అంటారు. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద లాంగెస్ట్ సెల్ ఇన్ అవర్ బాడీ అన్నాడు. లాంగెస్ట్ సెల్ అంటే ఇంకేముంది, నర్వ్ సెల్ అనమాట. నర్వ్ సెల్ గుర్తుపెట్టుకోండి. సెల్ డివిజన్ జరగని సెల్ ఏంటి అంటాడు. సెల్ డివిజన్ జరగని సెల్ ఏందన్నా కూడా మనం ఏం చెప్పాలి, నర్వ్ సెల్ అని చెప్పాలి. ఓవియం అంటే ఎక్సెల్ అనమాట. ఎక్సెల్ మన బాడీలో ఉండే లార్జెస్ట్ సెల్ ఏంటి? మన బాడీ అంటే నా ఉద్దేశం మేల్స్ని ఫీమేల్స్ని కలిపే అనమాట. ఒక మనిషిలో ఉండే పెద్ద కణం ఏంటి, ఎక్సెల్ ఓవియం అనమాట. ఒక మనిషిలో ఉండే చిన్న కణం ఏంటి, స్మాలెస్ట్ సెల్, అదేంటి అంటే స్పెర్మ్ అనమాట. అర్థమైందా? పెద్ద కణం చిన్న కణం కలిసి మానవ మనుగడ అనేది మొదలైంది. బ్లడ్ సెల్స్ తెలుసు కదా, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అవన్నీ ఉంటాయి. ఫ్యాట్ సెల్స్, ఫ్యాట్ సెల్స్ అంటే ఏం లేదు, కొవ్వుతో ఉన్న కణాలు అనమాట. మన బాడీలో కొవ్వప్పుడు కూడా ఏ కణజాలంలో స్టోర్ అయిందంటే ఎడిపోస్ కణజాలం. ఎడిపోస్ కణజాలం అంటారు. ఎడిపోస్ టిష్యూ, మన బాడీలో కొవ్వంతా ఎడిపోస్ టిష్యూలో స్టోర్ అయింది అనమాట. ఎవరైనా లావుగా ఉన్న వాళ్ళు ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్, ఆర్తి అగర్వాల్ లాంటి వాళ్ళు కూడా ఆపరేషన్ చేయించుకున్నారు, కొవ్వుని తీర్చుకుంటారు అనమాట. అప్పుడు ఎడిపోస్ టిష్యూనే కదిలిస్తారనమాట. ఇక్కడ కానీ తేడా ఆపరేషన్ జరిగింది అనుకో మనిషి చచ్చిపోతాడు. ఆర్తి అగర్వాల్ చనిపోయింది, ఎన్టీఆర్ బతికాడు, అంతే. చాలా ప్రమాదం అనమాట. ఇలా ఆపరేషన్ చేయించుకొని ఎప్పుడు కూడా మనం వెయిట్ లాస్ అనేది అవ్వకూడదు. వెయిట్ పెరగడం అనేది న్యాచురల్గా పెరిగాం కాబట్టి తగ్గడం కూడా న్యాచురల్గానే జరగాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, ద ఎబిలిటీ ఆఫ్ ఫుల్లీ డిఫరెంటియేటెడ్ ఆర్గానిజం టు గివ్ రైజ్ టు ఎ న్యూ ఇండివిజువల్స్ ఫ్రమ్ దేర్ బాడీ పార్ట్స్ ఈజ్ నోన్ యాజ్. ఒక జీవంట, ఒక ఆర్గానిజం, ఫుల్లీ డెవలప్డ్ ఆర్గానిజం, దాని నుంచి కొత్తగా న్యూగా కొన్నిటిని తీసుకొస్తుందంట. ఆ పద్ధతిని ఏమని పిలుస్తాడని అన్నాడు. ఒక జీవి బాగా వెల్ డెవలప్డ్గా ఉన్న ఒక ఆర్గానిజం తన గుండా మరికొన్ని జీవుని తేడాన్ని ఏమంటాడంటే రీజనరేషన్ అంటారు. ఇది కూడా ఒక రకమైన అసెక్షువల్ రీప్రొడక్షన్ అనమాట. అసెక్షువల్ రీప్రొడక్షన్, అర్థమైందా? అలైంగిక ప్రత్యుత్పత్తి అనమాట. ఓకేనా? రీజనరేషన్ ఎక్కువగా జరిపే జీవులు ఏంటో తెలుసా? ప్లనేరియా. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో. ప్లనేరియా ఏం జరిపిద్ది అంటే రీజనరేషన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ప్లనేరియా అంటే ప్రోటోజోవా అనమాట, ప్రోటోజోవా. ఓకేనా? మరి ఫ్రాగ్మెంటేషన్ ఎవరు జరుపుతారు? ఫ్రాగ్మెంటేషన్ అంటే మనకి ఆల్గే, ఫంగస్, అదే మనం ప్లాంట్స్లో కొన్ని చూసామనుకోండి, ఫెర్న్ అనే మొక్కలు, మోసస్ అనే మొక్కలు, లివర్వార్డ్స్ అనే మొక్కలు, ఇవన్నీ కూడా ఫ్రాగ్మెంటేషన్ అనే పద్ధతి ద్వారా వృద్ధిపరుచుకుంటూ ఉంటాయి. మరి ఫిషన్ అంటే బ్యాక్టీరియా, బ్యాక్టీరియా ఫిషన్ అనమాట. మరి బడ్డింగ్ అంటే హైడ్రా. ఓకేనా? ఇవన్నీ కూడా అసెక్షువల్ రీప్రొడక్షన్స్ అనమాట, లైంగిక ప్రత్యుత్పత్తులు అనమాట, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫినామినా డస్ ఎ సాలిడ్ సబ్స్టెన్స్ చేంజెస్ ఇంటూ లిక్విడ్ సబ్స్టెన్స్? సాలిడ్ సబ్స్టెన్స్ లిక్విడ్గా మారితే దాన్ని ఏమనాలి అని అడిగాడు. ఇదిగోండి చూడండి జాగ్రత్తగా. ఇది సాలిడ్, ఇది లిక్విడ్, ఇది గ్యాస్. ఓకేనా? ఒక సాలిడ్ లిక్విడ్గా మారింది అనుకోండి దాన్ని ఫ్యూజన్ అంటారు. ఏమంటారు? ఫ్యూజన్. ఒక లిక్విడ్ సాలిడ్గా మారింది అనుకోండి దాన్ని సాలిడిఫికేషన్ అంటారు. సాలిడిఫికేషన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఒక లిక్విడ్ గ్యాస్గా మారింది అనుకోండి వేపరైజేషన్ అంటారు. వేపరైజేషన్ అంటారు. ఒక గ్యాస్ లిక్విడ్గా మారింది అనుకోండి దాన్ని కండెన్సేషన్ అంటారు. ఏమంటారు? కండెన్సేషన్. ఈ 4 పదాలు చాలా ఇంపార్టెంట్. ఇది మనం స్టేట్స్లో మాట్లాడుకుంటాం అన్నమాట. పదార్థం యొక్క స్థితులు, లైక్ సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఓకేనా? ఇవి కాకుండా ఇంకో 2 ఉంటాయి అన్నమాట. ప్లాస్మా స్టేట్, ఇంకోటేమో బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ స్టేట్. ఇదేమో 4 వస్తాయి, ఇదేమో 5 వస్తాయి. ప్లాస్మా ఎప్పుడు కూడా హై టెంపరేచర్లో ఉండిద్ది, అంటే సన్, స్టార్స్ అవి ఎక్కువ టెంపరేచర్ని కలిగి ఉంటాయి కదా,
అక్కడ ప్లాస్మా స్థితి అనేది ఉండిద్ది అనమాట. ఇప్పుడు క్వశ్చన్లో సాలిడ్ సబ్స్టెన్స్ లిక్విడ్గా మారింది అన్నాడు, అంటే ఏంటి? ఫ్యూజన్ అన్నమాట. ఆన్సర్ ఈజ్ ఫ్యూజన్. ఇవి 3 కాదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సాలిడ్ డైరెక్ట్గా గ్యాస్గా మారితే చాలాసార్లు చెప్పాను, సబ్లిమేషన్. ఓకేనా, కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. ఇదిగోండి, సెల్స్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూ. మన టిష్యూస్లో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో మెరిస్టమాటిక్ టిష్యూ, ఇంకోటేమో పర్మనెంట్ టిష్యూ. దీంట్లో డెడ్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దీంట్లో లివింగ్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకేనా. చెట్టు యొక్క ప్రైమరీ గ్రోత్కి మెరిస్టమాటిక్ టిష్యూ బాగా ఉపయోగపడుతూ ఉండిద్ది. అయితే సెల్స్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూ ఆర్ వెరీ యాక్టివ్ బట్ దే ల్యాక్ట్. మెరిస్టమాటిక్ టిష్యూ బాగా యాక్టివ్గా ఉంటాయంట. ఓకే, ఉంటాయి, కానీ వాటిలో ఒకటి ఉండదంట. ఏంటి అన్నాడు? వ్యాక్యూల్స్ అనమాట. వ్యాక్యూల్స్ అనేవి మెరిస్టమాటిక్ టిష్యూలో ఉన్న కణాల్లో ఉండదు. అర్థమైందా? అవును, వ్యాక్యూల్స్కున్న నిక్నేమ్ ఏంటో తెలుసా? స్టోరేజ్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. ఏంటి? స్టోరేజ్ హౌస్ ఆఫ్ ది సెల్లో ఆహార పదార్థాలు కానీ మినరల్స్ కానీ అన్నిటినీ స్టోర్ చేస్తూ ఉండిద్ది అనమాట. అందుకే వ్యాక్యూల్స్ని స్టోరేజ్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. ఆ స్టోరేజ్ సిస్టమ్ మెరిస్టమాటిక్ కణాల్లో లేదు. కొన్ని కణాల గుంపునే కణజాలం అంటారు, టిష్యూ అంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ క్వశ్చన్ కెమికల్ రియాక్షన్స్ అనే యూనిట్లో డైరెక్ట్ క్వశ్చన్ ఉండేది బుక్లో. డైరెక్ట్ క్వశ్చన్లు దింపుతున్నాడు అంతే. ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్ చదువుకుంటే చాలు, అది చదువుకోక ఇన్ని కష్టాలు అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రొడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ సోడియం సల్ఫేట్ అంటే Na2SO4 రియాక్ట్స్ విత్ బేరియం క్లోరైడ్ BaCl2. చూడండి, సోడియం సల్ఫేటు బేరియం క్లోరైడ్తో చర్య జరిపిందంట. ఇదిగోండి, NaCl 2NaCl ఫామ్ అయింది. నెక్స్ట్ మిగిలిపోయిందండి బేరియం సల్ఫేట్ BaSO4. ఓకేనా, ఎక్కడుంది? ఇదిగోండి 2NaCl BaSO4 వైట్ ప్రెసిపిరేట్. BaSO4 ఎప్పుడు కూడా వైట్ కలర్లో ఉండిద్ది. ఓకేనా, బేరియం సల్ఫేట్ తీసుకోండి, బేరియం నైట్రేట్ తీసుకోండి, ఎలా ఉండిద్ది? వైట్ కలర్లో ఉండిద్ది. సో ఫస్ట్ ఆప్షన్ వైట్ ప్రెసిపిరేట్ ఆఫ్ BaSO4 2NaCl. ఇదిగోండి, దీన్ని డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటారు. ఇటు పక్కన దాన్ని ఇది, అటు పక్కన దాన్ని అది, 2 మార్చుకున్నాయి కాబట్టి ఇట్ ఈజ్ ఏ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి మరో పేరు ఏంటి? ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ రియాక్షన్. ఇది ఈసారి ALP ఎగ్జామ్లో కూడా అడిగాడు బిట్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, కార్బన్ హ్యాస్ ద యూనిక్ ఎబిలిటీ టు ఫార్మ్ బాండ్స్ విత్ అదర్ యాటమ్స్ ఆఫ్ కార్బన్. కార్బన్కి మాత్రమే ఉన్న ప్రాముఖ్యమైన గుణం ఏంటంటే దాన్ని క్యాటనేషన్ అంటారు. ఏంటి? క్యాటనేషన్. ఒక కార్బను మరొక కార్బన్తో, ఒక కార్బను మరొక కార్బన్తో ఇలా కార్బన్ అలాగా ఒక పెద్ద లాంగ్ చైన్ని ఫామ్ చేయగలదు. కాబట్టి ఒక కార్బన్ ఆటం మరొక కార్బన్ ఆటంతో ఇలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఎంత పెద్ద లాంగ్ చైన్ అయినా ఫామ్ చేయగలదు. దాన్నే క్యాటనేషన్ అంటారు. అందుకే కార్బన్ గురించి సపరేట్గా ఒక యూనిట్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ అని పెట్టి మనకి బుక్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. కార్బన్ ప్రాముఖ్యత అంత ఉంది కాబట్టి ఇచ్చాడనమాట ఒక సపరేట్ యూనిట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, క్యాటనేషన్. నెక్స్ట్, విచ్ ఇన్స్ట్రుమెంట్ కెన్ బి యూజ్డ్ టు గివ్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అట్ ఎనీ గివెన్ పాయింట్? ఎలక్ట్రిక్ మోటార్ కాదు, జనరేటర్ కాదు, సోలనాయిడ్ కాదు, మ్యాగ్నెటిక్ కంపాస్. అంతే కదా, కంపాసు మనకి సౌత్ నార్త్ అనే డైరెక్షన్స్ చూపించింది అనమాట. చూపించింది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఒక డైరెక్షన్ అన్నాడు. ఇదిగోండి డైరెక్షన్. కాబట్టి డైరెక్షన్ చూపించేది ఏంటి? మ్యాగ్నెటిక్ కంపాస్ అనమాట. అయితే మిగతా 3 ఆప్షన్స్ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సంబంధించినవి, కానీ అవి డైరెక్షన్ చూపించడానికి ఉపయోగపడవు. కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా పని చేసే ఇన్స్ట్రుమెంట్స్ అనమాట, డైరెక్షన్ చూపే ఇన్స్ట్రుమెంట్ కాదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద SI యూనిట్ ఆఫ్ వర్క్ డన్? వర్క్ అంటే ఏంటి?
వర్క్ దేంట్లో కొలుస్తారు? జౌల్స్లో కొలుస్తారు. దేంట్లో? ఎస్ఐ యూనిట్లో. అదే సిజిఎస్ యూనిట్లో అనుకోండి ఎర్గుల్లో కొలుస్తారు. ఎగ్ కాదు, ఎర్గ్ అనమాట. ఇదిగోండి 1 జౌల్ ఈక్వల్ టు 10⁻7 ఎర్గ్ అనమాట. 1 న్యూటన్ ఈక్వల్ టు 10⁻5 డైన్ అనమాట. 1 పాస్కల్ ఈక్వల్ టు 10⁻5 బార్ అనమాట. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్వశ్చన్లో ఎస్ఐ యూనిట్ ఏంటి అన్నాడు, సో జౌల్ అనమాట. అదే సిజిఎస్ ఏంటి అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఎగ్ పెట్టాలి, ఎర్గ్. ఫోర్స్కి ఎస్ఐ యూనిట్ ఏంటి? అది న్యూటన్ అనమాట. అదే ఫోర్స్కి సిజిఎస్ ఏంటి అంటే డైన్ అనమాట. కాబట్టి 1 జౌల్ ఈక్వల్ టు 10⁻7 ఎర్గ్, 1 న్యూటన్ 10⁻5 డైన్, 1 పాస్కల్ 10⁻5 బార్. రివర్స్లో అడుగుతాడు, ఒక ఎర్గ్ ఎంత అంటాడు, అప్పుడు రివర్స్ చెప్పాలి, 10⁻−7 జౌల్. ఒక డైన్ ఎంత అంటాడు, అప్పుడు రివర్స్ చెప్పండి, 10⁻−5 న్యూటన్. ఒక బార్ ఎంత అంటాడు, అప్పుడు 10⁻−5 పాస్కల్. ఇటువైపు నుంచి ఇటువైపు అడిగితే రివర్స్లో చెప్పు, ఇటువైపు నుంచి ఇటువైపు అడిగితే ఫార్వర్డ్లో చెప్పు. ఓకేనా? యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు స్టేట్మెంట్ ఆధారంగా వచ్చిన క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అంటే 3 రాంగ్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ దాన్ని పట్టుకుంటే చాలు. అబౌట్ ది గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ ద మూన్. ఎర్త్ అండ్ ద మూన్ చూద్దాం. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ రిపల్సివ్ వెన్ ఈజ్ మూవ్ కాదు. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ రిపల్సివ్ కాదు. ఇదిగోండి థర్డ్ ఆప్షన్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ అట్రాక్టివ్ అండ్ మ్యాక్సిమం వెన్ మూన్ ఈజ్ క్లోజ్ టు ఎర్త్. ఎర్త్ మూను రెండు దగ్గరగా ఉన్నాయి, ఆర్ తగ్గింది. ఏమైంది? ఆర్ తగ్గింది. ఆర్ తగ్గితే ఫోర్స్ ఏమైంది? ఫార్ములా రాసుకోండి, జీ ఇంటూ M1 ఇంటూ M2/r². ఆర్ అనేది తగ్గిందంట, అంటే చంద్రుడు భూమి దగ్గరగా వచ్చినాయి, అంటే ఆర్ తగ్గింది. దట్ మీన్స్ ఫోర్స్ ఏమైంది? పెరిగిద్ది. సో అట్రాక్టివ్ అండ్ మ్యాక్సిమం. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ ఫార్ములా ఆధారంగా కూడా మనం చేయొచ్చు. మీకు అర్థం అవడానికి నేను చెప్పాను. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి లైట్ అనే టాపిక్ నుంచి అడిగిన క్వశ్చన్. ఇన్ కేస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఎ లైట్ ఫ్రమ్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఒకవేళ కాన్కేవ్ మిర్రర్లో లైట్ రిఫ్లెక్ట్ అయితే వెన్ ఏ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఈజ్ ఇన్స్టెంట్ ఆన్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ద రిఫ్లెక్టెడ్ లైట్ విల్ బి అన్నాడు. ఒకవేళ కాన్కేవ్ మిర్రర్లో లైట్ వచ్చి మిర్రర్ మీద పడితే అది రిఫ్లెక్ట్ అయితే అది ఎక్కడి నుంచి వెళ్ళిద్ది, ఎలా వెళ్ళిద్ది అని అడిగాడు. ఇదిగోండి చూడండి, జాగ్రత్తగా చెబుతాను. ఇది కాన్కేవ్ మిర్రర్. ఓకేనా? కాన్కేవ్ మిర్రర్కి ఇది ఏమంటారు? దీన్ని యాక్సిస్ లైన్ అంటారు. ఏమంటారు? యాక్సిస్ లైన్. దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. దీన్ని ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు. దీన్ని పోల్ అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ డిస్టెన్స్ ఉండిద్ది, ఇక్కడ నుంచి ఇక్కడ సేమ్ డిస్టెన్స్ ఉండిద్ది. మీకు తెలుసు కదా, నేను సపరేట్గా చెప్పట్లేదు. ఓకేనా? ఇప్పుడు ఒక లైట్ ట్రైన్ తీసుకొచ్చాను. ఇదిగోండి ఇలా ఒక లైట్ ట్రైన్ తీసుకొచ్చాను. ఇది ఎలా ఉంది? దీనికి యాక్సెస్కి ప్యారల్గా ఉందన్నమాట. ఇది ఎలా ఉన్నాయి? ప్యారల్గా ఉంది. ఎప్పుడైతే ఒక లైట్ ట్రైన్ నేను ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారల్గా తీసుకొస్తానో అది రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఇలా ఫోకస్ గుండా వెళ్ళిద్ది అనమాట. ఇదిగోండి ఇలా ఫోకస్ గుండా వెళ్ళిద్ది. ఓకేనా? నేను ఇంకో లైట్ రే తీసుకొచ్చాను, దాన్ని ప్యారల్గానే తీసుకొచ్చాను. అది కూడా ఎలా వెళ్ళిద్ది? ఫోకస్ గుండానే వెళ్ళిద్ది. అంటే ఎన్నిసార్లు అయినా ఒక లైట్ ట్రైన్ నువ్వు ప్యారల్గా తీసుకొచ్చావు అనుకో, అది ఫోకస్ గుండా వెళ్ళిద్ది, అది కలిసిద్ది, కన్వర్జ్ అయిద్ది. బికాజ్ కాన్కేవ్ మిర్రర్ అన్నాడు. కాన్కేవ్ మిర్రర్ అంటే కన్వర్జ్ మిర్రర్. సో డైవర్జ్ అనేది తప్పు, కన్వర్జ్ అనేది రైట్ అనమాట. ఓకేనా? ఎక్కడ ఉంది కన్వర్జ్? ఇదిగోండి, అపియర్స్ టు కన్వర్జ్ ఎట్ ద ప్రిన్సిపల్ ఫోకస్. ఫోకస్ దగ్గర కన్వర్జ్ అయినట్టు కనపడిద్దంట, అంటే ఫోకస్ దగ్గర కలిసినట్టు కనపడుతుందా మీకు? సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కాన్కేవ్ ఈజ్ ఎ కన్వర్జింగ్ మిర్రర్, కాన్వెక్స్ ఈజ్ అ డైవర్జింగ్ మిర్రర్. లైట్ రేస్ కలిస్తే కాన్కేవ్, విడిపోతే కాన్వెక్స్. మీకు చక్కగా దీన్ని లైట్ అనే కాన్సెప్ట్లో మిర్రర్స్, లెన్సెస్ రెండింటి మీద వీడియోస్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, చక్కగా చెప్పాను అక్కడ. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ బై యూజింగ్ ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్.
ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ అంటే అర్థం ఏంటి? ఎలక్ట్రోలైసిస్. ఎలక్ట్రోలైసిస్ అంటే అర్థం ఏంటి? కరెంట్ ఉపయోగించుకొని కెమికల్ బాండ్ని బ్రేక్ చేయడం. కెమికల్ బాండ్ని ఏం చేయడం? బ్రేక్ చేయడం అన్నమాట. అయితే ఈ కింద 4 మెటల్స్లో ఏ మెటల్ని ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ ద్వారా వేరు చేస్తారని అడిగాడు. సోడియం. ప్యూర్ మెటల్స్ని ఎక్కువగా ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ ద్వారా చేస్తారు. ఇవి మోర్ రియాక్టివ్ మెటల్స్ని, ప్యూర్ మెటల్ కాదు. సోడియం ఈజ్ మోర్ రియాక్టివ్ వెన్ కంపేర్డ్ టు ఫాలోయింగ్ 3. సోడియం అనేది మోర్ రియాక్టివ్ కాబట్టి మోర్ రియాక్టివ్ మెటల్స్కి ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ వాడతారు. అంటే ఇలా క్యాథోడ్ కడ్డీ ఉండిద్ది, ఇలా యానోడ్ కడ్డీ ఉండిద్ది. దీనికి మనం కరెంట్ సప్లై ఇస్తాం. ఇక్కడ మన ద్రావణం చేస్తాం. NaCl ద్రావణాన్ని పోస్తాం. ఎప్పుడైతే కరెంట్ పంపిస్తామో ఈ NaCl కాస్త Na+Cl- గా విడిపోయింది. Na వెళ్ళిపోయి క్యాథోడ్ దగ్గర ఏర్పడిద్ది అనమాట. Na డిపాజిటెడ్ అట్ క్యాథోడ్, Cl- డిపాజిటెడ్ అట్ యానోడ్ అనమాట. మెటల్ని సంపాదించాంగా, ఒక మెటల్ని వేరు చేయగలిగాం కదా. సో ఎక్స్ట్రాక్షన్ అంటే వేరు చేయడం అనమాట. అదే మన ఉద్దేశం. అలా చేస్తారనమాట ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద ఫార్ములా ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ CaCl2, కాల్షియం క్లోరైడ్. దాని ఒక యూనిట్ మాస్ ఎంత అని అడిగాడు. ఓకేనా? అటామిక్ మాస్ అన్నా యూనిట్ మాస్ అన్నా ఒకటే అనమాట. కాల్షియం అటామిక్ నెంబర్ 20, అటామిక్ వెయిట్ ఎంత 40. క్లోరిన్ అటామిక్ నెంబర్ 17, అటామిక్ వెయిట్ ఎంత 35.5. ఇది అటామిక్ నెంబరు, ఇది అటామిక్ వెయిట్. ఓకేనా? ఇప్పుడు చూడండి, కాల్షియం అన్నాడు 40, క్లోరిన్ 2 అన్నాడు. 2 × 35.5, 35 రోజులు 70, 0.5 × 1 71, 40 71, 1 7 4 11, 111. ఎక్కడుంది? 111. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? అంటే ఇంటూ 2 చేయడం అనమాట. ఓకేనా? ఎగ్జాక్ట్స్గా అన్నిటికీ ఇంటూ 2 ఉండదు. కొన్నిటికి +1 చేయాలి, కొన్నిటికి -0.5 చేయాలి. తెలిసిన కాంపౌండ్స్ కాబట్టి ఒకసారి చదువుకుంటే ఈజీగా ఉండిద్ది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హార్మోన్స్ స్టిమ్యులేట్స్ ద గ్రోత్ ఆఫ్ ది ఆల్ ఆర్గాన్స్? మన బాడీలో ఏ హార్మోన్ అనేది మన బాడీలో ఉన్న అన్ని అవయవాల యొక్క గ్రోత్కు ఉపయోగపడుతుంది అన్నాడు. పేరులోనే ఉందిగా, గ్రోత్ హార్మోన్. ఈ గ్రోత్ హార్మోన్ని మనకి పిట్యూటరీ అనే గ్లాండ్ కంట్రోల్ చేస్తూ ఉండిద్ది అనమాట. ఆ గ్లాండ్ విడుదల చేసిద్ది గ్రోత్ హార్మోన్ని. పిట్యూటరీ గ్లాండ్ అని అందుకే ఏమంటారంటే మాస్టర్ గ్లాండ్ అంటారు. ఏమంటారు? మాస్టర్ గ్లాండ్. ఇది మనకు బ్రెయిన్లో ఉండిద్ది అనమాట. ఓకేనా? ఒకవేళ గ్రోత్ హార్మోన్ కానీ ఎక్కువైంది అనుకోండి, మనకి జైగాంటిజం అనే రోగం వచ్చింది అనమాట. కాడిలాగా పెరుగుతారు. ఒకవేళ గ్రోత్ హార్మోన్ బాగా తక్కువైంది అనుకోండి, డార్ఫిజం అనే రోగం వచ్చింది అనమాట. మరుగుజ్జోల్ అనమాట. గ్రోత్ హార్మోన్ ఎక్కువైతే జైగాంటిజం, గ్రోత్ హార్మోన్ తక్కువైతే డార్ఫిజం. 2 ఉండకూడదు. గ్రోత్ హార్మోన్ చక్కగా పనిచేయాలి. ఓకేనా? అది పనిచేయాలంటే బూస్ట్ RXగా తాగాల్సింది. మంచి ఆహారం తీసుకోవాలి. ఓకేనా? మంచి ఎక్సర్సైజులు చేయాలి. అలా అయితే గ్రోత్ హార్మోన్ బాగా పనిచేసిద్ది. నీ బ్రెయిన్ కూడా చాలా బాగుండాలి. ఎందుకంటే బ్రెయిన్లోనే కదా పిట్యూటరీ గ్లాండ్ ఉంది. అది గుర్తుపెట్టుకోండి. ఎడ్రినల్ అంటే తెలుసు, ఎడ్రినల్ గ్లాండ్ నుంచి విడుదలైద్ది. కిడ్నీ పైన ఎడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి. ఓకేనా? దీన్ని ఫైట్ హార్మోన్ అంటారు. ఓకేనా? ఫైట్ హార్మోన్ అంటారు. పోరాట పటమ హార్మోన్ సంథింగ్ అంటారు తెలుగులో. ఓకేనా? మరి గ్లూకగాన్ ఇన్సులిన్ ఏంటి? చూడండి, ఒక కాన్సెప్ట్ చెబుతాను. మన బాడీలో లివర్ ఉంది. లివర్లో బీటా సెల్స్ ఉన్నాయి, ఆల్ఫా సెల్స్ ఉన్నాయి. బీటా సెల్స్లో ఇన్సులిన్ అనేది విడుదలైద్ది. ఆల్ఫా సెల్స్లో గ్లూకగాన్ విడుదలైద్ది. అయితే ఇన్సులిన్ పని ఏంటి? మన బాడీలో ఉన్న గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చిద్ది. మన బాడీలో గ్లూకోజ్ ఎక్కువైంది అనుకోండి, మనకు షుగర్ వచ్చే రోగం ఉండిద్ది, డయాబెటీస్ వచ్చిద్ది. కాబట్టి బ్లడ్లో చక్కెర శాతాన్ని షుగర్ అంటారు, డయాబెటీస్ అంటారు. మన బ్లడ్లో షుగర్ ఎక్కువ ఉండకూడదు. షుగర్ అంటే గ్లూకోజ్ అనమాట. సో గ్లూకోజ్ ఎక్కువైతే గ్లైకోజన్గా మార్చి స్టోర్ చేసిద్ది. ఎక్కడ? లివర్లోనే. అయితే మన బాడీలో కొన్నిసార్లు షుగర్ తగ్గింది, అప్పుడు గ్లూకగాన్ ఏం చేసిద్ది? మళ్ళా గ్లైకోజన్ని గ్లూకోజ్గా మార్చిద్ది.
అది మన బాడీలో కలిసి మనకు చక్కగా బాడీ మొత్తం వర్క్ అవుతూ ఉండిద్ది అనమాట. ఓకేనా, ఇది అనమాట. ఓకేనా. సో ఇన్సులిన్ లోపం వల్ల వచ్చే రోగం ఏంటి? షుగర్. గుర్తుపెట్టుకోండి. గ్లూకోజ్ని ఎక్కడ స్టోర్ చేసిద్ది అంటే లివర్. ఎక్కడ అంటే గ్లైకోజన్ రూపంలో. ఎక్కడ అంటే లివర్. ఏ రూపంలో అంటే గ్లైకోజన్. ఇన్సులిన్ ఏ సెల్స్లో ఉండిద్ది? బీటా సెల్స్. అదే గ్లూకగాన్ ఏ సెల్స్లో ఉండిద్ది? ఆల్ఫా సెల్స్. ఇవి రెండు ఏంటి? హార్మోన్స్. ఓకేనా. ఇది ఏ హార్మోను? ప్యాంక్రియాస్ అనే క్లోమ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్స్ అనమాట. ఓకేనా. ప్యాంక్రియాస్లో ఉంటాయి ఈ సెల్స్. సారీ, లివర్ అని చెప్పాను. లివర్లో స్టోర్ అయింది. ప్యాంక్రియాస్లో ఈ కణాలు ఉంటాయి. ఓకేనా. అందుకే ప్యాంక్రియాస్ కొన్ని స్పెషల్ ఏంటి? ఇది ఎంజైమ్స్ని విడుదల చేయగలదు, నెక్స్ట్ హార్మోన్స్ని విడుదల చేయగలదు. రెండింటిని విడుదల చేయగలిగిన కెపాసిటీ ఉన్న గ్రంథి క్లోమ గ్రంథి కాబట్టి క్లోమ గ్రంథిని మిక్స్డ్ గ్లాండ్ అంటారు. ఏమంటారు? మిక్స్డ్ గ్లాండ్. ఓకేనా. హార్మోన్స్లో మనం క్లియర్గా దీన్ని మాట్లాడుకుంటాం. గుర్తుపెట్టుకోండి. ఓకే, దీంతో టోటల్ 75 క్వశ్చన్స్లో మనకి సంబంధించిన సైన్స్ క్వశ్చన్స్ని మనం మాట్లాడుకున్నాం. ఓకేనా. దీంట్లో 27th నవంబర్లో అడిగిన, నవంబర్ 2024లో అడిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ని కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా. త్వరగా థర్డ్ షిఫ్ట్ పేపర్ని కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా. ఎవరైతే మన ఛానల్స్ని చాలా చక్కగా ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియోస్ని మీరు చూస్తుంతో పాటు అనేకులకి షేర్ చేయండి. ఓకేనా. ఎంత బాగా మీరు షేర్ చేస్తే, ఎంత బాగా రీచ్ వస్తే నేను అంత బాగా హార్డ్ వర్క్ చేసి మీకోసం మంచి స్టఫ్ని తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇప్పటి వరకు వీడియోని చాలా జాగ్రత్తగా చూసినందుకు థ్యాంక్ యూ చెబుతూ మరొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.